అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వన్ టౌన్ పిఎస్ ఎదుట తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. BS4 వాహనాల విషయంలో తమపై అక్రమ కేసులు పెట్టిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసులు నమోదు చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డి పెట్టిన గడువు ముగియడంతో దీక్షకు సిద్ధమయ్యారు. వన్ టౌన్ పిఎస్ కు అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి చేరుకున్నారు. ప్రభాకర్ రెడ్డి అనుచరులని పోలీసులు గెంటేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. I am opinion that the section 52, the power of cancel the registration lies with the original registration authority. With the regional section cannot be read in the isolation. It has to be government leader. ఏం రాస్తాడు ఆయన? I am the opinion that the section 52, the power of cancel the registration lies with the original registration authority. With the regional section cannot be read in the isolation. It has to be government leader. ఏం రాస్తాడు ఆయన? I am the opinion that the section 52, the power of cancel the registration lies with the original registration authority. With the regional section cannot be read in the isolation. It has to be government leader. ఏం రాస్తాడు? రైట్. అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వన్ టౌన్ పిఎస్ లో ఎదుట తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగేందర్ రెడ్డి, పరిస్థితి నెలకొంది, టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ BS4 వాహనాలకు సంబంధించి గతంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులు, అలాగే అప్పటి DTC శివరాం ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులు, అలాగే హిందూపురం వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి పైన ఖచ్చితంగా ఫిర్యాదు చేయడానికి ఆయన అనంతపురం వస్తున్నా అని చెప్పి గతంలోనే చెప్పాడు. నా వాహనాలు తిరుక్కోవడం చేయడానికి వాళ్ళే కారణం అని చెప్పాడు. బస్సులు దాదాపు 100 పైగా బస్సులు అన్ని ఎక్కడెక్కడ నిలిపివేశారు. అప్పుడు అధికారులు, పాలకవర్గము, నాకు చాలా నష్టం వచ్చింది, మొత్తం తుప్పు పట్టిపోయింది. దానిపైన నా పైన అనవసరంగా కేసు పెట్టి నా పైన, నా కొడుకు పైన జైలు పంపించారు. వాళ్ళపైన ఖచ్చితంగా కేసు నమోదు చేయాలనేసి ఈ రోజు వన్ టౌన్ రావడం జరిగింది. అలాగే వన్ టౌన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఇప్పుడే ఇంకా ఆయన ఎస్పీని కూడా కలవడం జరిగింది. ఎస్పీకి మొత్తం ఈ విషయాలన్నీ వివరించడం జరుగుతుంది. గాయత్రి, రైట్. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి. Hey!